ఆలస్యమైంది, लेट हुआ थोड़ा। आपको तो रमज़ान भी है। सुबह से कलेक्टर ऑफिस में पूरे डिपार्टमेंट के साथ निज़ामाबाद के बारे में, निज़ामाबाद के लिए और जो काम हो रहा और क्या चाहिए, నిజామాబాద్ అభివృద్ధి కోసం ఒక 3 గంటల రివ్యూ అన్ని డిపార్ట్మెంట్లతోటి కలెక్టర్ ఆఫీస్లో. ఆ తర్వాత ఈ చెక్కులు కూడా గత నెల 20 రోజుల ముందు రావాలా. ఎలక్షన్ కోడ్ ఉండే, ఎమ్మెల్సీ ఎలక్షన్ మీ అందరికీ తెలుసు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు కూడా ఆగిపోయినాయి. ఇప్పుడు అక్కడి నుంచి రావడం జరుగుతూ ఉంది. మీ అందరికీ ఈ చెక్కులు ఈరోజు 66 చెక్కులు రావడం జరిగింది. దాని విలువ 18,93,000. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ఇది గత ప్రభుత్వం ఇచ్చింది, అంతకుముందు ప్రభుత్వాలు ఇచ్చింది, కొత్తగా ఏం కాదు. కానీ మీకు ఇచ్చే అమౌంటు మీరు ఎంతైతే అప్లై చేసుకుంటారో కనీసం 50% రావాలని నేను ప్రతిసారి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగానే అసెంబ్లీలో కూడా గతంలో మాట్లాడినా, మళ్ళీ అవసరం ఉంటే మాట్లాడతాం. ఎప్పుడు సమయం లభించినప్పుడు మాట్లాడతాం. ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎక్కువ రావాలని. ఈరోజు వినోద్ కుమార్ అని ఆకుల మల్లేష్ అంటే ఎక్కువ ఇవ్వాలంటే అటొకటి ఇటొకటి వస్తూ ఉన్నది. 2 లక్షల పైన వాళ్ళ కరెక్ట్ ఫిగర్ ఉండే. 225 అప్లై చేసుకుంటే 1,10,000 వచ్చింది. అన్ని చెక్కులు కూడా వాళ్ళు ఇచ్చేది ఎంత అంటే ఇప్పుడు మనకు 20% వస్తుంది. ₹1,00,000 बोले तो 15 से 20-22 हज़ार आ रहा होगा. 25,000 ఎక్కువ రావాలా. ఎందుకంటే ఉన్నోళ్ళు అయితే అప్లై చేసుకోరు, బాగున్నోళ్ళు కాదు కదా. మధ్యతరగతి వాళ్ళు, పేదలు, బడుగు బలైన వర్గాలు. ఇది ఈ CMRF ఫండ్ ఈరోజు ఏదైతే ఈ చెక్కులు పొందిన వాళ్ళందరికీ కూడా అంటే మంచికో చెడుకో మీ ఆరోగ్య సమస్యల కోసం మీరు అప్లై చేసుకున్నారు. చాలా సంతోషం. ప్రభుత్వము త్వరతగతిని ఇవ్వాలా, జల్దీ ఇవ్వాలా, జల్దీ దేనా और ज़्यादा देना. मेरा यही स्लोगन है. అసెంబ్లీలో కూడా ఇదే విషయం మాట్లాడతా. ఎక్కువ ఇవ్వాలా, జల్దీ ఇవ్వాలా, అంతే కదా. ధన్యవాదాలు. నర్సింలో ఎంతకు పెట్టుకున్నాను? 2 లక్షల రూపాయల చారా నచ్చింది. 49,500 తీసుకో. కూర్చో. తక్కువ స్థాయి వాళ్ళకు నేను ఒక సలహా ఇస్తా ఉన్నా. जो गरीब बोल तो ప్రైవేట్ హాస్పిటల్లో में खर्चा नहीं कर सकते. ప్రైవేట్ హాస్పిటల్లో ఖర్చు పెట్టుకోలే స్తోమత లేని వాళ్ళకు నేను సూచిస్తూ ఉన్నా. ఎవరికైతే ఏదన్నా బీమారి కోసం మీరు సివిల్ హాస్పిటల్కి వెళ్ళండి. మీ అందరికి ఏముందంటే సివిల్ హాస్పిటల్ बोले तो डर जाते लोग, है ना. पर ऐसा नहीं. अभी मैं पीछे 1 साल से గత సంవత్సరం నుండి సూపరింటెండెంట్ గారికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ HODలకు నేను సూచిస్తూ ఉన్నా. ఈ మధ్యన మంచి రెస్పాన్స్ వస్తుంది. మీరు డైరెక్ట్ పోతే మీకు ఏ విధంగా ఉంటుందో తెలియదు, కానీ ఇక్కడికి రాండి. इधर आओ. कोई बीमारी के लिए आगे आपने कोई कुछ काम पड़े तो बीमारी होना बोल के नहीं बोल रहा हूँ मैं. अपने दूसरों को भी बताओ. వేరేలో కూడా చెప్పండి. మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తాము. ఇక్కడికెళ్ళి హాస్పిటల్ సూపరింటెండెంట్కి ఫోన్ చేస్తారు. ఎందుకంటున్నా అంటే గత నెల క్రితము न्यूरो सर्जन, न्यूरो అంటే అమ్మ हेड का ऑपरेशन हो गया तो कम से कम 4-5 लाख से कम नहीं होता. 3 से 4 लाख निज़ामाबाद में, हैदराबाद में रहे तो 10 लाख होता. 10 లక్షలకు తక్కువ కాదు. మంచి ఆపరేషన్ అయింది. నేను ఒక గత 5-6 రోజుల కింద ఒక ఆయ వచ్చింది నా దగ్గరికి.
ఆమెకు నరాల ప్రాబ్లం, సరిగా నడరస్తలేదు. కొడుకు ఒక ఆయన చనిపోయిండు, ఇంకొక ఆయన జర మెంటల్ డిస్టర్బ్ అయిండు. మన బీజేపీ పాత వేణు క్యాట్రాక్ట్ నజర్ కమ్ అయితే అది పంపిస్తే ఏమన్నారు అంటే ఇప్పుడు అవసరం లేదు, అది ఇంకా కొద్దిగా పండాలంటారు కదా. ఆరు పట్నాము 2 నెలలకు చేస్తారు. అమ్మకు నరాల ప్రాబ్లం ఉండే, మెడిసిన్స్ ఇచ్చి పంపించారు. మీరు హాస్పిటల్ విషయంలో ఏదున్నా కానీ మా దగ్గరికి రాండి. ज़रूरत है तो छोटा मोटा आपके गली के डॉक्टरों में बताते हैं, वो छोड़ दो. మీకు మేజర్గా ఏదైనా పెద్ద బీమార్ సివిల్ హాస్పిటల్లో మంచిగా చేస్తే దాని మించిన హాస్పిటల్ లేదు. మంచిగా చేస్తున్నారు, చేయకుంటే మేము ఉన్నాం ఈడ. ఎవరికైనా కానీ చెప్తున్నా, బట్టిగా డబ్బులు చాలామందికి చిన్న చిన్న వస్తువులు అవి ఇవి అమ్ముకొని ఇవాళ ఆర్థికంగా దెబ్బతింటూ ఉన్నారు. అదొక్కటి మీరు మీ వాళ్ళకు కూడా आके पड़ोसी लोगों को अपने रिलेशंस को किसको भी बताओ, वो भी जा रहे అలా జాయిన్ కావాలా. ఇంటర్నల్గా అంటే ఇన్పేషెంట్లుగా ఉండి ఏదైనా పెద్ద బీమార్లు ఉంటే నా దగ్గరికి నా క్యాంప్ ఆఫీస్కి రండి, మా పిఏ ఉంటారు, అది చూసుకుంటారు.